విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు విజయం సాధించారు. యాజమాన్యం కార్మికుల ఒత్తిడికి దిగొచ్చింది అనే చెప్పొచ్చు. కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి కొనసాగించేందుకు అంగీకరించింది. ఈ మేరకు లేబర్ కమిషన్ సమక్షంలో ఒప్పందం కూడా జరిగింది. సెప్టెంబర్లో 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్న యాజమాన్యం ఇప్పుడు తిరిగి వారిని పనిలోకి తీసుకుంది. ఐక్యంగా పోరాడిన విశాఖ ఉక్కు కార్మికులు కీలక విజయం సాధించారు. ప్రైవేటీకరణలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులను భారీగా తగ్గించడానికి యాజమాన్యం చేసిన కుట్రను అడ్డుకున్నారు. కార్మికుల ఆందోళన మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపించడంతో యాజమాన్యం దిగొచ్చింది. కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధపడింది. ఎవరిని తొలగించమో అందరినీ విధుల్లోకి తీసుకుంటాము అని లేబర్ కమిషన్ సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పందం చేసుకుంది. దీంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇదే స్ఫూర్తితో ప్రైవేటీకరణను కూడా అడ్డుకుంటామని, సెయిల్లో విలీనాన్ని సాధిస్తామని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించింది. కార్మికుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో కార్మిక సంఘాలను యాజమాన్యం చర్చలకు పిలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లేబర్ కమిషనర్ సమక్షంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చివరకు దిగివచ్చిన యాజమాన్యం ప్రస్తుతానికి కాంట్రాక్ట్ కార్మికులను ఎవరిని తొలగించబోమని, ఇప్పటి వరకు ఆన్లైన్ లో తొలగించిన 3700 మంది కాంట్రాక్టర్ల కార్మికులను తిరిగి పాస్లు ఇచ్చి పునరుద్ధరిస్తామని, అలాగే సిస్టంలో బయోమెట్రిక్ డేటా బేస్ను కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. పాత పద్ధతిలోనే గేట్ పాస్లను కొనసాగించడానికి అంగీకరించింది. 7 రోజుల్లో ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది. ఈ చర్చల సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోబోమన్నారు. లేబర్ కమిషనర్ మహంతి మాట్లాడుతూ కార్మికుల ఉపాధి పరిరక్షణ, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెంపుదల వంటి అంశాలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ విధానాలను మానుకోకపోతే తెలుగోడి సత్తా చూపుతామని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు హెచ్చరించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు జేఏసీ చేపట్టిన దీక్షలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షలు కొనసాగాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.